సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. ఇన్ని రోజులైంది, ఎక్కడికి పోయాను, అసలు ఉల్కులు పలుకు లేదు, వీడియో లేదు అని అనుకుంటున్నారా? సో చిన్న గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్కి ఒక 10 డేస్కి వారం 10 డేస్కి నాకు అసలు మళ్ళీ వచ్చి వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలంటేనే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. అంటే లైక్ మనకి చదవడంలో గ్యాప్ వస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. బట్ తప్పదు, అంటే నేను షేర్ చేసుకోవాలి కదా ఏమేమి జరిగింది నా లైఫ్లో ఈ 5-10 డేస్లో ఏంటి అనేది. సో కమింగ్ బ్యాక్ టు ఇవాళ 27th జూలై, బట్ ఈ వీడియో 15th జూలై రోజుది. యాజ్ యూజువల్ మార్నింగ్ లెగిసాను, అప్పుడు మమ్మీ వాళ్ళు ఇంట్లో లేరు, హాస్పిటల్లో ఉన్నారని చెప్పా కదా. సో లేసాను 15th జూలై, నాకు గుర్తులేదు ఏ రోజు అనేది. ఐ థింక్ సో థర్స్డే అనుకుంటున్నా, థర్స్డే మేబీ. సో ఇంకా పూజ చేసేసుకొని ఫస్ట్ ముగ్గుది ఫస్ట్ పెట్టాల్సింది క్లిప్, మర్చిపోయి ఆర్డర్ కొంచెం టచ్ పోయింది కదా అందుకు. సో ఓకే, ముగ్గు మార్నింగ్ అదంతా వర్క్ చేసేసి పూజ చేసేసుకున్నాను. అండ్ సమ్ టైమ్ అరౌండ్ 3:30 ఆ టైంకి 15th రోజు ఐడిబిఐది నేను చెప్పా కదా, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, మీరు అంత నోటీస్ చేసిండకపోవచ్చు. గాట్ ప్లేస్డ్ ఇన్ ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఎగ్జామ్ క్లియర్ అయ్యింది. మెడికల్స్ May 2 రోజు జరిగాయి. ఇది వెయిట్ లిస్ట్లోనే క్లియర్ అయింది, మెరిట్ లిస్ట్లో కాదు, వెయిట్ లిస్ట్లోనే అయింది. December 1, 2024 ఎగ్జామ్ రాశాను అనమాట. మార్నింగ్ రాశాను. అండ్ ఫెబ్ 6 అలా రిజల్ట్ వచ్చినట్టుంది. వెయిట్ లిస్ట్లో పడినాను అని తెలిసింది. ఓకే సారీ, ఫస్ట్ అయితే December 1, 2024లో ఎగ్జామ్ రాశాక January 4th, 5th నాకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉన్నింది. అది అయిపోయాక రిజల్ట్ మొత్తం ఫెబ్లో లైక్ యూఆర్ ఇన్ వెయిట్ లిస్ట్ అని వచ్చేసింది అనమాట. సో కొంచెమన్నా రిలీఫ్, అంటే సరే ఈ అన్ఎంప్లాయిడ్గా ఉండే బదులు ఎంప్లాయిడ్గా ఉండడం బెటర్ కదా, అట్లీస్ట్ క్లియర్ చేశాను ఎగ్జిక్యూటివ్ అని చెప్పి హ్యాపీనెస్ ఉన్నింది. బట్ దానికి ఉన్న నెగిటివిటీ వల్ల వెళ్ళాలా లేదా ఏంటి అనే థాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడాలి. సో అది విషయం. 15th రోజు సడన్గా 3 ఆ టైం కల్లా వచ్చిందనమాట మెయిల్. లైక్ 20th రోజు రిపోర్టింగ్ చేయాలి, చెన్నైలో వచ్చింది. 21st నుంచి 22nd వరకు ట్రైనింగ్ చెన్నైలోనే. అండ్ 28th రోజు అంటే 1 డే సండే 27th రోజు గ్యాప్ ఇచ్చేసి 28th రోజు ఆదిలాబాద్ వచ్చిందనమాట. నాకు లొకేషన్ ఉత్నూర్, ఆదిలాబాద్లో రిపోర్ట్ చేయాలని చెప్పి వచ్చింది. సో దీని తర్వాత కొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉన్నిందన్నమాట. ఐ లెట్ యూ నో ఇన్ ద ఫర్దర్ వీడియోస్. సో అది విషయం. ఇంకా ఆ రోజు అట్లా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ 16, 17, 18, 19 ఆ 4 days ఏమేమి జరిగాయి, ప్రిపరేషన్స్ ఏంటి, ఏం చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ అసలు వెళ్ళాలా లేదా అన్న కన్ఫ్యూజన్తో ఉండినాను. వెళ్ళడం చాలా మంచిదయింది. సో ఐ లెట్ యూ నో. ఈ వీడియోకి